అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, అమరావతి అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన మెదడులోంచి తొలిచిన కొత్త ఆ, ఆలోచన. సో ఒక రాజధాని ఏర్పాటు చేద్దాం ఇక్కడ అని చెప్పేసి, ఒక కొత్త నగరాన్ని సృష్టిద్దామని చెప్పేసి సో ప్రజలను ఒప్పించారు. 34,000 ఎకరాలు భూమి సేకరించారు. మేబీ ప్రపంచంలో మొట్టమొదటిసారేమో 1000 ఎకరాల పైన సొంతంగా సేకరించడం, ఒక పైసా ఖర్చు పెట్టకుండా. ఆ, సో చంద్రబాబు నాయుడు గారు నమ్మి చేశారు, నమ్మి రైతులు ఇచ్చారు. ఆ, కేసుల వల్ల, అనివార్య కేసుల వల్ల కాస్త లేట్ అయింది స్టార్ట్ అవ్వడం. అది కాస్త చివరి 2 సంవత్సరాలు, 1 ఇయర్లో బాగానే జరిగింది అభివృద్ధి అనేది. ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్తుంది ఏంటంటే అమరావతికి టీడీపీ ఏం చేయలేదు, మేము చాలా చేసామని చెప్పేసి చెప్పుకుంటున్నారు. దీని మీద ఇంకా ఎవరు పెద్దగా కౌంటర్ ఇచ్చినట్లేదు, టీడీపీ నాయకులు కానీ ఇదని కానీ. సో కాస్త దీన్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలంటారు టీడీపీ వాళ్ళు? ఏం చేశారు టీడీపీ వాళ్ళు అమరావతికి? కాస్త మీ విశ్లేషణ చెప్పండి సార్. యా చంద్రబాబు నాయుడు గారు 2014లో విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజన చట్టంలో పొందుపరిచిన, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధాని నిర్ణయాధికారం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కట్టబెట్టడం జరిగింది విభజన చట్టంలో. దాన్ని ఉపయోగపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు విజయవాడ గుంటూరు మధ్య ఒక కొత్త రాజధాని నిర్మాణం కోసం నిర్ణయం అసెంబ్లీ ద్వారా తీసుకొని, దాన్ని అంటే కృష్ణా నదికి ఉత్తరంగా, అంటే లేదు, కృష్ణా నదికి దక్షిణంగా 29 గ్రామాలను ఐడెంటిఫై చేసి, ఆ గ్రామాల్లో అమరావతి పేరిట రాజధాని నిర్మాణం, అంటే ఉత్తర వాహినిగా కృష్ణానది ఉంటుంది. సింగపూర్ ప్రభుత్వం ద్వారా మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసి, ఆ మాస్టర్ ప్లాన్ ప్రాతిపదికగా 9 నిర్మాణాలు, అంటే 9 నగర నిర్మాణాలు. 9 నగరాలు ఏంటంటే నిర్మాణం జరుగుతుంది ఒకటే నగరం, కానీ 9 కోర్ డెవలప్మెంట్ మోడ్స్, అంటే జస్టిస్ సిటీ, అడ్మినిస్ట్రేటివ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, డివోషనల్ సిటీ, ఇట్లా 9 అంటే నవనగర నిర్మాణంతో ఒక అద్భుతమైన అభివృద్ధి ప్రణాళికలు రచించి, దాంట్లో 1600 ఎకరాలు సింగపూర్ ప్రభుత్వం ద్వారా స్విస్ ఛాలెంజ్ మెథడ్ తోటి సింగపూర్ ప్రభుత్వ ఏజెన్సీలకి అప్పచెప్పడం జరిగింది, కోర్ క్యాపిటల్ అభివృద్ధి కోసం అని చెప్పని. అంటే ఇక్కడ ఒక రకంగా భూమి సమీకరణ, అదే సందర్భంలో మాస్టర్ ప్లాన్ బేస్ చేసుకొని ఒక 130 ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వ సంస్థలకి భూముల కేటాయింపు ఒప్పందాలు, అలాగే కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకి 130 సంస్థలకి సంస్థల గ్రౌండింగ్ కోసం అని చెప్పని భూమి కేటాయింపులు, అలాగే సింగపూరు ప్రభుత్వానికి కన్సార్టియంకి 1600 ఎకరాలు కోర్ క్యాపిటల్ అభివృద్ధి కోసం భూమి కేటాయింపులు జరిగింది. అదే సందర్భంలో రైతులకి కూడా, అంటే ఏ రైతులైతే వాళ్ళు ప్రభుత్వం దగ్గర నుంచి పరిహారం తీసుకోకుండా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చారో, ఆ రైతులకి వార్షిక కౌలు చెల్లిస్తా వచ్చారు. 2019లో అధికార మార్పిడి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి రోజు నుంచి విధ్వంసమే, ఒక విష ప్రచారం చేస్తూ వచ్చారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్న బొత్స సత్యనారాయణ గారు అమరావతిని ఎడారితో పోల్చారు. స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం గారు శ్మశానంతో పోల్చారు. అక్కడ ముంపు ప్రాంతం అన్నారు, నిర్మాణానికి పనికిరాదు అన్నారు, నిర్మాణ ఖర్చు ఎక్కువ అవుతుంది అన్నారు. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు అమరావతి రాజధాని నిర్మాణానికి పనికిరాదని చెప్పని నివేదిక ఇచ్చింది అన్నారు. మెడ్రాస్ ఐఐటి వాళ్ళు అక్కడ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చాలా ఎక్కువ అవుతుంది అన్నారు. అంటే ఒక ప్లాన్డ్ గా విష ప్రచారం చేస్తూ వచ్చారు. ఆ విష ప్రచారం చేస్తూ వచ్చిన ప్రయాసానం ప్రభుత్వ వైఖరి అమరావతి నుంచి రాజధానిని తరలించే ఉద్దేశంతో ఉంది అనేది ఒక స్పష్టత వచ్చేసింది ప్రజలకి. ప్రభుత్వం కూడా ఎటువంటి మొహమాటాలకు పోకుండా 2019 డిసెంబర్ 17 తారీఖు రోజు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారే 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇక అక్కడ నుంచి మొదలైంది సంఘర్షణ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు ఆయన ఏ వాగ్దానం చేశారు? 2017లో తుళ్ళూరులో పర్యటించి ఆయన 3 సంవత్సరాల కాలం గడిచింది. చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లపోయారు. మన ప్రభుత్వం వస్తుంది, మనం ఇక్కడే అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పని వాగ్దానం చేశారు. అదే సందర్భంలో స్థానిక శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి 2019 ఎన్నికల్లో మరొకసారి పోటీ చేస్తున్న సందర్భంగా మన ప్రభుత్వం మీద, మన పార్టీ మీద, మన నాయకుడి మీద
అమరావతిని తరలిస్తామని చెప్పని నిందలు మోపుతూ ఉన్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వాగ్దానం చేస్తూ ఉన్నా, అమరావతిలో మాత్రమే రాజధాని కొనసాగుతుంది అని చెప్పని వాగ్దానం చేశారు. వాళ్ళ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు వైసీపీ పార్టీ అమరావతికి వ్యతిరేకి అని చెప్పని నింద మోపుతా ఉన్నారు. అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందని వాగ్దానం చేశారు. అదే సందర్భంలో తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గృహప్రవేశం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులందరూ కూడా ఇది మా నాయకుడి చిత్తశుద్ధి, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఇల్లు లేదు, ఆయన హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుంటున్నారు, కానీ మా నాయకుడికి అమరావతి పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనగా ఇక్కడ మా నాయకుడు ఇల్లు కట్టుకున్నాడు, ఇది అమరావతి పట్ల మాకున్న అంకిత భావం అని చెప్పారు. అదే సందర్భంలో 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత ప్రభుత్వ హయాంలో భూమి లేని పేదలకి, అంటే భూ సమీకరణలో భూములు మొత్తం ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ అయిపోయినాయి కాబట్టి అక్కడ ఉపాధి కోల్పోతున్న రైతు కూలీలు కులవృత్తుల వారికి అంటే ప్రభుత్వం వైపు నుంచి ఒక్కొక్కరికి 2,500 రూపాయల సామాజిక పెన్షన్లు ఇవ్వడం జరిగింది. దాన్ని తనకు గనక అధికారం ఇస్తే 5,000 రూపాయలు చేస్తానని వాగ్దానం చేశారు. అంటే తను 2019లో ఆ ఎన్నికల్లో నెగ్గితే ఆ 2,500 పెన్షన్ 5,000 చేస్తానని వాగ్దానం చేశారు. అదే సందర్భంలో అక్కడ అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్స్ ఉన్నారు. ఆ అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్స్ కి గత ప్రభుత్వం పట్టా భూముల కన్నా తక్కువ ప్యాకేజ్ ఇచ్చింది, తనకు గనక అధికారం వస్తే వాళ్ళకి మెరుగైన ప్యాకేజ్ ఇస్తాను, పట్టా భూములతో సమానమైన ప్యాకేజ్ ఇస్తానని చెప్పని వాగ్దానం చేశారు. అటువంటి పరిస్థితుల్లో 2019లో పదవి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక్కడ 2,500 పెన్షన్ ని 5,000 రూపాయలు చేస్తానని చెప్పిన వాగ్దానం 2024 మార్చి 1వ తారీఖు అమలు చేశారు. అంటే మార్చి 16వ తారీఖు రోజు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుండగా ఎన్నికల నోటిఫికేషన్ కి 15 రోజుల ముందు 5 సంవత్సరాల క్రితం అమలు చేయాల్సిన హామీని 5 సంవత్సరాల తర్వాత దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇంకొక హామీ వచ్చేటప్పటికి అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లకి పట్టా భూములతో సమానమైన ప్యాకేజ్ ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు పట్టా భూములతో సమానమైన ప్యాకేజ్ సంగతి పక్కకు పెట్టి 4 సంవత్సరాలుగా వాళ్ళకి వార్షిక కౌలు కూడా చెల్లించట్లా. అంటే గత ప్రభుత్వ హయాంలో అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లకు కూడా వార్షిక కౌలు చెల్లిస్తే ఈయన హయాంలో వార్షిక కౌలు కూడా చెల్లించాల. అదే సందర్భంలో ఈయన ఎప్పుడైతే 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారో అక్కడ అమరావతి రైతుల నుంచి ఉద్యమం తలెత్తితే ఆ ఉద్యమాన్ని ఎంత బలవంతంగా పోలీసు నిర్బంధాలతోటి, దౌర్జన్యాలతోటి, దాడులతోటి దాన్ని అణిచివేసే ప్రయత్నం చేసింది చూసాం మనం. ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టులు నమోదు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే దక్కుతుంది. కులపరమైన విద్వేషం తీసుకొచ్చారు, అది అమరావతి కాదు అమరావతి అన్నారు. కానీ వాస్తవ గణాంకాలన్నీ బయటకు వచ్చిన తర్వాత అక్కడ కమ్మ జనాభా ఎంత ఉంది, కమ్మవారు ఇచ్చిన భూములు ఎంత, మిగిలిన కులాల జనాభా ఎంత ఉంది, మిగిలిన కులాలు ఇచ్చిన భూములు ఎంత అనేది వాస్తవ గణాంకాలు ప్రజల్లోకి చర్చనీయాంశం అయిన తర్వాత ఇవాళ ప్రభుత్వం మళ్ళీ మాట దాటేస్తూ అమరావతి రాజధాని నిర్మాణ ప్రతిపాదనని పూర్తిగా తొంగలో తొక్కిందనేది వాస్తవం. ఇన్ఫాక్ట్ ఇంకా అక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తా నిత్యం విశాఖపట్నానికి పరిపాలనా రాజధాని తరలిపోతుంది అని చెప్పని విశాఖపట్నం ప్రాంతంలో ప్రాంతీయ విద్వేషాలు పెంచే ప్రయత్నం చేశారు. కర్నూలులో సభలు ఏర్పాటు చేసి న్యాయ రాజధాని కర్నూలులో ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పని అక్కడ ప్రజల్లో ఎమోషన్స్ పెంచే ప్రయత్నం చేశారు. అంటే రాష్ట్రంలో 3 ప్రాంతాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు పెంచి పోషించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి సక్సెస్ఫుల్ గా చేశారు. అదే సందర్భంలో వైసీపీ నాయకులు, ముఖ్యంగా మంత్రి హోదాలో ఉన్న ధర్మాన కృష్ణదాస్ గారు అమరావతి రైతులను ఉద్దేశించి పబ్లిక్ మీటింగ్ లో ఎంత దోషణ పోషణలకు పాల్పడింది మనం చూసాం. వైసీపీ సోషల్ మీడియా అయితే అమరావతి మహిళలను ఉద్దేశించి మార్ఫింగ్ ఫోటోలతోటి, మార్ఫింగ్ వీడియోలతోటి ఎంత జుగుసాకరంగా ట్రోలింగ్ చేసింది చూసాం మనం. ఇటువంటి పరిస్థితుల్లో అమరావతికి మేమేదో చేశాము, తెలుగుదేశం ప్రభుత్వం కన్నా మేము అధికంగా చేశామని చెప్పని ఇవాళ వైసీపీ నాయకులు క్లెయిమ్ చేసుకుంటున్నారు అని అంటేనే సిగ్గుచేటైన వ్యవహారం అది. అంటే మరి ఏ విషయంలో చేశారు? చేశారు. ఏం చేశారు అని అంటే ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. గత సంవత్సర కాలం నుంచి, అంటే ఇవాళ మనం 8వ తారీఖులో ఉన్నాం, ఇంకొక 22 రోజులుంటే మే 1 వస్తుంది. 2023లో ఇవ్వాల్సిన వార్షిక కౌలు 2024 ఏప్రిల్ 8వ తారీఖు నాటికి కూడా ఇంతవరకు గత సంవత్సరం ఇవ్వాల్సిన వార్షిక కౌలు ఇప్పటి వరకు అమరావతి రైతులకు చెల్లించాల. మళ్ళీ మే 1కి మళ్ళీ కౌలు ఇవ్వాలి. అంటే ప్రభుత్వమే ఒక ఒప్పందం చేసుకొని రైతుల దగ్గర భూములు తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన వార్షిక కౌలుని సంవత్సర కాలంగా పెండింగ్ పెట్టడం ఎంత నిస్సహాయులుగా వాళ్ళని మారుస్తున్నారు. వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళ జీవనోపాధి ఏంటి? వాళ్ళకున్న సర్వ ఆస్తులు మీకు హ్యాండ్ ఓవర్ చేశారు. మీకు హ్యాండ్ ఓవర్ చేస్తే మీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పంద ప్రకారం ఇవ్వాల్సిన వార్షిక కౌలు కూడా వాళ్ళకి ఇవ్వగా
మీరు చాలా ఘనకార్యం చేశామని చెప్తున్నారు. ఇదే సందర్భంలో రైతులు సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు. ఆ న్యాయ పోరాటం చేసిన పర్యవసానం 2022 మార్చి 3 రోజు గౌరవ హైకోర్టు ఒక విస్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా కొనసాగుతుంది, వేరే రాజధాని ప్రతిపాదన చేయటానికి కూడా, దాని గురించి లెజిస్లేషన్ చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభకి హక్కు లేదు అని చెప్పని ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పును సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది ప్రభుత్వం. సుప్రీంకోర్టులో ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఇప్పటి వరకు ఇంటర్ మాట రాలా. అంటే యథావిధిగా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2022 మార్చి 3 ఇచ్చిన తీర్పు అమల్లో ఉంది. అయినా సరే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఆ తీర్పుని అమలు పరిచే ప్రయత్నం చేయలేదు. అదే సందర్భంలో అమరావతిలో కనీసం అక్కడ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి డెవలప్ చేసి గత ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్న 130 సంవత్సరాలు గ్రౌండింగ్ అవడానికి పూనుకున్న ఆటోమేటిక్ గా అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి, కమర్షియల్ యాక్టివిటీ డెవలప్ అవడానికి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధమైన చొరవ కూడా చూపలేదు అనేది వాస్తవం. అన్నిటికన్నా ముఖ్యంగా అనంతపూర్ నుంచి రాజధాని తోటి అనుసంధానించే ఎక్స్ప్రెస్ వేని అటకెక్కిచ్చారు. అలాగే మెయిన్ రైల్వే కనెక్టివిటీ అంటే అమరావతి తోటి అనుసంధానించే రైల్వే ప్రాజెక్టులకి రాష్ట్ర ప్రభుత్వ కంట్రిబ్యూషన్ పే చేయడానికి కూడా వీళ్ళు సంసిద్ధత వ్యక్తం చేయని పర్యవసానం ఇవాళ ఆ రైల్వే ప్రాజెక్టులు కూడా క్యాన్సిల్ అయిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. 100కి 100 పాళ్ళు అమరావతి విషయంలో ఒక విలన్ లాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరించింది తప్ప అమరావతికి మేమేదో చేశాం, అమరావతి రైతులను ఉద్ధరించడానికి మేమేదో ప్రయత్నం చేశామనంటే విష ప్రచారం చేశారు, వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు, దాడులు చేశారు, వ్యక్తిత్వానికి పాల్పడ్డారు, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీశారు, రాష్ట్రానికి రాజధాని లేని ఒక సంక్షోభ పరిస్థితి సృష్టించారు తప్ప అమరావతికి వైసీపీ పార్టీ వైపు నుంచి చేసిన మేలంటూ లేదు. తెలుగుదేశం పార్టీ తోటి పోల్చి చెప్పుకునే ఆస్కారం కూడా, నైతికత కూడా వాళ్ళకి లేదు. ధన్యవాదాలు సార్. మరి అసలు అమరావతి పేరు ఎత్తడానికి కూడా వాళ్ళకి ఆ, అంటే ఎలిజిబిలిటీ కాదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసిన ద్రోహాలన్నీ కాదు, అధికారంలోకి రాకముందు కూడా ఎన్నో తగలబెట్టడాలు ఎన్నెన్నో చేశారు, రైతులు రెచ్చగొట్టాలు ఇలాంటివన్నీ. వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టు పూర్తి స్థాయిలో ధ్వంసమే చేశారు. రోడ్లు వేసిన రోడ్లు మరి తోలుకుపోవడం అనేది, తోగుకొని వెళ్ళిపోవడం అనేది మేబీ ప్రపంచ చరిత్రలో ఫస్ట్ టైం ఏమో. మరి చూద్దాం. మరి ప్రజలు వీటిని అన్ని గమనించి గుర్తుపెట్టుకునేసి తీర్పు ఇవ్వాలని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.